హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎస్టర్డే వీడియోలో ఏం తెలియజేసుకున్నామంటే 8th క్లాస్ మ్యాథ్స్ అంకగణితం ఉంది కదా, అందులో పరిమాణాలని పోల్చడం అనే చాప్టర్లో బేసిక్స్, అలాగే ఎగ్జాంపుల్స్, ప్రయత్నించండి లెక్కలు అండ్ అలాగే 8.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అసలు మనం మ్యాథ్స్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేశాము. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క చాప్టర్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి 6 చాప్టర్స్ ఉంటాయండి, 6 టాపిక్స్ ఉంటాయి. టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు. మ్యాథ్స్లో సంఖ్యామానం అని, అంకగణితం అని, రేఖాగణితం అని, బీజగణితం అని, క్షేత్రగణితం అని, సాంఖ్యాక శాస్త్రం అని ఉంటాయి. అందులో మనం సంఖ్యామానానికి సంబంధించి, నెంబర్ సిస్టమ్కి సంబంధించి 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో ఉన్న చాప్టర్స్ చెప్పేశాను. ఇప్పుడు అంకగణితం అర్థమెటిక్ తీసుకున్నాను. ఇందులో 7th క్లాస్లో ఉన్న చాప్టర్ చెప్పేశాను, 8th క్లాస్లో ఉన్న చాప్టర్ సగం చెప్పేశాను. ఇప్పుడు ఆ రిమైనింగ్ చెప్పేస్తే 8th క్లాస్లో అంకగణితానికి సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయి. ఈ రోజు క్లాస్తో ఒక చాప్టర్ అయిపోద్ది. నెక్స్ట్ టుమారో క్లాస్లో ఇంకొక చాప్టర్ అయిపోద్ది. దీంతో మనకి వాళ్ళు టెట్ డిఎస్సీలు వచ్చే 6 టాపిక్స్లో 2 టాపిక్స్ అయిపోయినట్టేనమాట. నెంబర్ సిస్టము అలాగే అర్థమెటిక్ 2 కంప్లీట్ అయిపోతాయి రేపటితో. ఓకేనా? ఆ తర్వాత మనము 3rd నుంచి 6th వరకు ఉన్న టెక్స్టైల్ గ్రామర్ మొత్తం చెప్పేశాను. 7th క్లాస్లో ఉన్న టెక్స్టైల్ గ్రామర్ కూడా ఎండింగ్కి వచ్చింది. ఇంకొక 3 లెసన్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్లోసరీ, వొకాబులరీ, గ్రామర్, ఆథర్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ చూపిస్తూ. ఓకేనా? సో అది డే ఆఫ్టర్ టుమారో క్లాస్లో 7th క్లాస్ టెక్స్టైల్ గ్రామర్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? ఇది సిలబస్ అన్నమాట. ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు చాలా క్లాసెస్ చెప్పేసాము ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి, మీరు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.2. ఈ 8.2 చూసే ముందు మీరు నిన్నటి క్లాస్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే ఈ అంకగణితానికి సంబంధించి బేసిక్స్ నుంచి అన్ని ఫార్ములాస్, అంటే అంకగణితంలో ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి అవన్నీ కూడా, అలాగే షార్ట్ కట్లు కూడా ఒక వీడియోలో తెలియజేశాను. అది మీకు ప్లేలిస్ట్లో అంకగణితానికి సపరేట్గా ప్లేలిస్ట్ ఉంది, అందులో చూడొచ్చు. ఓకేనా? ప్లేలిస్ట్ ఎలా చూడాలి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడైతే 8.2 ఎక్సర్సైజ్ చూద్దాం. ఇంకా 8.2 అయ్యాక సామాన్య వడ్డీ, చక్రవడ్డీ గురించి ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫార్ములాస్ చెప్పి 8.3 ఎక్సర్సైజ్ కూడా ఈ చాప్టర్లో ఉంది. అది చాలా పెద్దది, ఎన్ని సమ్స్ ఇచ్చారో చక్రవడ్డీకి సంబంధించి చెప్పలేను అనమాట. నాకైతే ఒక రోజు మొత్తం ఇంకా ఈ చాప్టరే పట్టింది. ఓకేనా? సో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి, ఇచ్చే ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి, సమ్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఏది మిస్ చేయడం జరగదండి. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగింది. అంటే యాక్చువల్గా అతని వేతనం 100% అనుకుంటే 10% పెరిగింది. అంటే ఎంత అవుతుంది? 110% అవుతుంది. పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000. అంటే ఈ 10% పెంచిన తర్వాత ఈ 110% వేతనం ఎంత? 1,54,000. అయితే అతని అసలు వేతనం ఎంత అని అడిగారు. పెరిగిన తర్వాత ఇది కదా, అసలుది ఎంత అని అడిగారు. అంటే 100% ఎంత? సో 110% ఎంత అయితే 100% ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ఒకే ఒక్క మెథడ్తో అన్ని లెక్కలు చేయొచ్చు. లాభ నష్టాలు కావచ్చు, మిగతావన్నీ కూడా చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది ఖచ్చితంగా అందరికీ వచ్చి తీరాలి. అదేంటంటే ఇలా మనం ఒక 2 లైన్లు వేసుకొని లెక్క మొత్తం చేసేయచ్చు. ఫస్ట్ సింగిల్గా ఉన్నది వేసుకుంటారు, ఇంటూ ఇది హైలైట్ అనమాట. ఇక్కడ ఇది వస్తేనే వస్తుంది. 110%కి ఎంత అంటే 100%కి తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా? తక్కువే వస్తుంది. ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ తక్కువ బై ఎక్కువ వేసుకుంటాం. ఏంటా తక్కువ బై ఎక్కువ? ఇక్కడ ఏదైతే ఉందో ఆ రెండిట్లో ఏది తక్కువ వాల్యూ అయితే అది తక్కువ బై ఎక్కువ. ఒకవేళ ఇక్కడ వచ్చే వాల్యూ ఎక్కువ అయింది అనుకో, అంటే ఇక్కడ 100%, ఇక్కడ 110% ఉందనుకో, అంటే లెక్క పరంగా చెప్తున్నాను, ఈ లెక్కని కాదు. అప్పుడు ఏమవుతుంది? 110% ఎక్కువే వస్తుంది. అప్పుడు ఎక్కువ బై తక్కువ వేసుకోవాలన్నమాట.
సింగిల్ గా ఇచ్చింది వేసుకుంటారు ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, దీనికంటే ఎక్కువ వస్తే తక్కువ వస్తుందో చూస్తారు. తక్కువ వస్తే తక్కువ బై ఎక్కువ, ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ, అంతే. అదొక్కటే గుర్తుంటే చాలా, లెక్కలైనా అయిపోయినట్టే. ఓకేనా? సో సింగిల్ గా ఇచ్చింది వేసుకున్నాను, 100% అంటే తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకున్నాను, 100/110 వేసుకున్నాను. సింప్లిఫై చేస్తే నాకు 1,40,000 వచ్చింది. అంటే 10% పెంచక ముందు వేతనం ఎంత అంటే 1,40,000. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైపోయిందా? ఒకసారికి రాకపోతే ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి, చూడండి. నెక్స్ట్, ఒక జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడు 845, సోమవారం నాడు 169 మంది సందర్శించారు. సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారని అడుగుతున్నారు. సో ఎంత తక్కువ మంది సందర్శించారని అడుగుతున్నారు. మనకి మొత్తం ఎంత? ఆదివారం రోజు 845. సో దాన్ని 100% అనుకుంటే 169 మెంబర్స్ ఎంత పర్సెంట్ అనేది మనకు కావాలి. ఆ పర్సెంటేజ్ కనుక్కొని దీంట్లోంచి తీసేసామనుకో, అప్పుడు ఎంత తక్కువ శాతమో మనకు తెలిసిపోద్ది కదా. ఓకేనా? ఇది 100% అయితే ఇది ఎంత పర్సెంట్ ఉంటారు అనేది ఫస్ట్ కనుక్కోవాలి. సో 845 టోటల్ మెంబర్స్ సండే కాబట్టి దాంతో పోల్చుతున్నారు కాబట్టి దాన్ని 100% గా తీసుకున్నాం. ఈ 169 ఎంత పర్సెంటేజో కావాలి. సో సింగిల్ గా ఇచ్చింది వేసుకున్నాను ఇంటూ 845 100% అంటే 169 ఏమవుతుంది? తక్కువ పర్సెంటేజే వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ, తక్కువ బై ఎక్కువ. దీన్ని అలా నేను క్యాన్సిల్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటే నాకు 20% వచ్చింది అనమాట. అంటే 169 మెంబర్స్ 20%. కానీ వాడు అడిగింది ఏంటి? దీనికన్నా ఎంత తక్కువ అని అడిగాడు. సో 100లోంచి 20 తీసిస్తే ఎంత తక్కువ శాతం? 80% అనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2,400 కొని 16% లాభానికి అమ్మితే ఒక వస్తువు అమ్మిన వేల ఎంత అని అడిగారు. 80 వస్తువులు ఎంత కొన్నాడు? 2,400కి. ఎంతకు అమ్మాడు? 16% లాభంకి అమ్మాడు. అంటే ఈ కొన్నది 100% అనుకుంటే అమ్మింది 16% ఇంకా లాభానికి అమ్మాడు. ఈ 100 ప్లస్ ఆ 16 116%కి అమ్మాడు. ఫస్ట్ అది ఎంతో మనము తెలుసుకుందాము. 100% 2,400 అయితే 116% ఏమవుద్ది? ఎక్కువే అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2,784 వచ్చింది. అంటే 80 వస్తువులు అమ్మిన వేల ఎంత అండి? 2,784 రూపాయలు. వాడు మనకి 80 వస్తువులు అమ్మిన వేల అడగలేదు, క్వశ్చన్ అందుకే చదవాలి. ఒక వస్తువు అమ్మిన వేల ఎంత అని అడిగాడు. 80 వస్తువులు ఎంత అయితే ఒక వస్తువు ఏమవుతుంది? సేమ్ ప్రాసెస్, సింగిల్ గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ ఒక వస్తువుది తక్కువ వేల అవుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ. సింప్లిఫై చేస్తే 34 రూపాయలు 8 పైసలు, 34.8 వచ్చింది ఒక వస్తువు అమ్మిన వేల. ఓకేనా? క్లియరా? క్లారిటీ? ఓకే. నెక్స్ట్, ఒక వస్తువు ఖరీదు 15,500, మరమ్మతులకైన ఖర్చు 450 రూపాయలు. దానిని 15% లాభంకి అమ్మితే ఆ వస్తువు అమ్మిన వేల ఎంత అని అడిగారు. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మరమ్మతుల ఖర్చు కూడా ఇందులో కలుపుకోవాలి, టోటల్ కలుపుకుంటేనే మనకు కొన్న వేల వస్తుంది అని. సో 15,500 వస్తువు ఖరీదు, మరమ్మతులు 450, మొత్తం 15,950 రూపాయలకు మనం కొన్నాం. ఆ కొన్నది 100% అనుకుంటే ఇంకా దాని మీద 15% లాభానికి అమ్మాము. 100 + 15 115%. 100% ఎంత అయితే 115% ఏమవుతుంది? ఎక్కువే అవుతుంది. సో ఎక్కువ బై తక్కువ, ఎక్కువ బై తక్కువ. ప్రాసెస్ అర్థమైపోయిందా? సింగిల్ గా ఇచ్చుకుని తీసుకొని ఎక్కువ బై తక్కువ. సింప్లిఫై చేస్తే నాకు 18,342.50 వచ్చింది. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మనం 15% లాభం కమ్మితే ఇది అమ్మిన వేల అనమాట. ఓకే. నెక్స్ట్, ఒక దుకాణదారుడు VCR మరియు టీవీలను ఒక్కొక్క దానిని 8,000కు కొని VCRను 4% నష్టానికి, అలాగే టీవీని 8% లాభానికి అమ్మాడు. మొత్తం మీద వచ్చే లాభము లేదా నష్ట శాతాన్ని కనుక్కోండి అన్నారు. నేను ప్రీవియస్ క్లాస్లో ఈ లెక్క అంతా ఇలా చేయాల్సిన అవసరం లేదు, 2 స్టెప్పుల్లో చేయొచ్చు అని చెప్పాను. ఏం చెప్పాను? 2 వస్తువుల్ని ఒకే ధరకి కొని
ఒకదాన్ని X% నష్టం, ఇంకొక దాన్ని Y% లాభంకి అమ్మితే వచ్చే లాభం లేదా నష్టానికి ఫార్ములా X + Y/2. చెప్పానా? ఈ లెక్కంతా చేసి ఇంత టైం మనకు అవసరం లేదు, 2 స్టెప్పులతో వచ్చేస్తుంది అనమాట. ఫార్ములా ఏంటి? X + Y/2. 2 వస్తువుల్ని ఒకే ధరకి కొని, ఒకటి X% నష్టం, రెండోది Y% లాభం అయితే, లేదా X% లాభం Y% నష్టం అయితే X + Y/2 ఫార్ములా. ఇక్కడ నష్టం Y X X, కాబట్టి ఏదైతే నష్టం ఉందో దానికి మైనస్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ 4 + 8 చేశారంటే లెక్కపోద్ది. 4 + 8 వేసుకొని చేస్తే మరి ఇంకా 2% రాదనమాట, రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో నష్టానికి మైనస్ యాడ్ చేసుకోవాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. -4 లాభము Y 8%, -4 + 8/2, 4/2, 2% ఆన్సర్ అనమాట. నేను ఇదంతా ఇంత లెక్క చేస్తే నాకు ఇది వచ్చింది. ఇది ఫార్ములా సింపుల్గా అనమాట. ఇది షార్ట్ కట్. చూసారా ఎంత ఈజీయో? ఇంత చేస్తే ఎంత టైం పడుద్ది, ఇది అంత టైం పట్టింది. ఓకేనా? అర్థమైపోయింది కదా? నెక్స్ట్, ఒక దుకాణం తమ అన్ని వస్తువుల అమ్మకాల్లో ప్రకటన వెలపై 10% రుసుము ప్రకటించింది. ఒక జత జీన్స్ పై 1450 మరియు 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 ప్రకటన వెల ఉంటే వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలి? ఒక జత జీన్స్ ప్రకటన వెల 1450, అలాగే 2 చొక్కాలు ఒకటి 850 ప్రకటన వెల, అంటే 2 చొక్కాల ప్రకటన వెల ఎంత? 2 × 850 1700. అయితే మొత్తం ప్రకటన వెల ఎంత? 1450 + 1700, మొత్తం 3150 రూపాయలు ప్రకటన వెల. ఆ 3150 రూపాయల ప్రకటన వెలపై 10% రుసుము ప్రకటించారు. అంటే ఎంత తగ్గించారు? 3150లో 10%. సో 3150 × 10% అంటే 10/100, 315 రూపాయలు తగ్గించారు. అయితే వినియోగదారుడు ఎంత చెల్లించాలి? 3150 మైనస్ రుసుము ఏదైతే డిస్కౌంట్ ఇచ్చారో 10%, అది 315 తీసిస్తే 2835 రూపాయలు వినియోగదారుడు చెల్లించాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక పాల వ్యాపారి తన 2 గేదెలను ఒక్కొక్క దాన్ని 20,000కి అమ్మాడు. అయితే ఒక దాని మీద 5% లాభం, మరొక దాని మీద 10% నష్టం పొందితే మొత్తం మీద కొన్న వెల ఎంత అని అడిగారండి. ఒకవేళ మనకి లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగారు అనుకో, ఒక ఫార్ములా ఉంది, అది వేసి చేయొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు అడిగింది మొత్తం మీద కొన్న వెల ఎంత అని అడిగారు. కాబట్టి లాభం ఎంత అండి? 5%, అంటే 105%, 20,000. అదే నష్టం ఎంత అండి? 10%, అంటే అసలు దాంట్లో 10% నష్టం వచ్చింది, అంటే 90%, 20,000. ఇది 20,000కి అమ్మితే 10% నష్టం వచ్చింది, ఇది 20,000కి అమ్మితే 5% లాభం వచ్చింది. సో ఇది 105%, 20,000, 90% 20,000. ఇప్పుడు మనకి యాక్చువల్ వాల్యూ ఎంతో కావాలి అంటే 100% అనమాట. సో సింగిల్గా ఉన్నది వేసుకున్నాను, ఇంటూ 105% 20,000 అంటే 100% తక్కువే ఉంటుంది కదా. సో తక్కువ బై ఎక్కువ, 100/105. సింప్లిఫై చేస్తే నాకు 19,047 రూపీస్ 0.61 వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ 90% 20,000 అయితే 100% ఎంత? ఎక్కువే ఉంటుంది. సో సింగిల్గా ఉన్నది వేసుకొని ఇంటూ 100/90, ఎక్కువ బై తక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను దీన్ని సింప్లిఫై చేస్తే 22,222 రూపీస్ 0.22 వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి. ఏంటి? అసలు దీని కొన్న వెల ఎంత, దీని కొన్న వెల ఎంత వచ్చేసింది. కానీ మనకేం అడిగారు? మొత్తం మీద కొన్న వెల అడిగారు, అలాగే ఒక్కొక్క దాని కొన్న వెల అడిగారు. మనకి ఒకదాని కొన్న వెల వచ్చింది, ఇంకొక దాని కొన్న వెల వచ్చింది. మొత్తం కొన్న వెల ఎంతో కనుక్కుంది. ఓకేనా? సో మొత్తం అమ్మిన వెల ఎంత? 2 20,000కి అమ్మాడు కాబట్టి 40,000. మొత్తం కొన్న వెల ఎంత? ఒకటి 90,047, ఒకటి 22,222. ఇప్పుడు మొత్తం మీద కొన్న వెల ఎంత? 41,269. అంటే 41,000 పైగా కొని 40,000కి అమ్మాడు. అంటే మొత్తం మీద నష్టమా లాభమా? నష్టం వచ్చింది. ఎంత? 1,269 రూపాయలు 0.83 నష్టం వచ్చింది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్, ఒక టీవీ వెల 13,000 రూపాయలండి. అంటే దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 100% 13,000 అనమాట. అయితే దాని మీద 12% పన్ను విధించారు. అంటే 100% కాకుండా ఇంకా ఎక్స్ట్రా 12% పన్ను విధించారు. అంటే 112%. కొన్న వెల ఎంత అని అడిగారు.
అది యాక్చువల్ వాల్యూ ఇది, దాని పన్ను విధించిన తర్వాత ఎంతో మనం కనుక్కోవాలి. సో సింగిల్ గా ఉన్నది వేసుకున్నాను ఇంటూ 100% 13,000 అయితే 112% ఎక్కువే అవుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ 112/100 వేసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫై చేసుకుంటే 14,560 రూపీస్కి వాళ్ళు కొన్నారనమాట. అంటే 13,000 ఉన్న టీవీని మనము పన్ను విధించడం వల్ల పన్నుతో కలిపి 14,560 కొంటామన్నమాట. అరుణ్ ఒక జత స్కేట్లను 20% రుసుము మీద 1,600కు కొంటే ప్రకటన వెల ఎంత అని అడుగుతున్నారు. అంటే అతనికి 20% డిస్కౌంట్ వల్ల 1,600 కొన్నాడు. దాని యాక్చువల్ ప్రైస్ ఎంత, ప్రకటన వెల ఎంత అని అడుగుతున్నారు. సో 20% డిస్కౌంట్ అంటే అతను ఎంత పర్సెంటేజ్ కొన్నట్టు, 100 నుంచి 20 తీసిస్తే 80% కొన్నట్టు అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు యాక్చువల్ వాల్యూ 100% ఎంతో మనకి కావాలి. సో సింగిల్ గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ, సో 80% 1,600 అంటే 100% అంటే ఎక్కువే వస్తుంది. సో ఎక్కువ బై తక్కువ 100/80 సింప్లిఫై చేసుకుంటే 2,000 వచ్చింది అనమాట. అంటే 2,000 వాల్యూ గల స్కేట్లను 1,600కి కొన్నాడు. ఎందుకు? 20% డిస్కౌంట్ వల్ల. నెక్స్ట్ 8% వ్యాట్ తో కలిపి, వ్యాట్ అన్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్న అమ్మకపు పన్ను అన్న ఒకటే. 8% వ్యాట్ తో కలిపి 5,400కి కొంటే వ్యాట్ కలపక ముందు ఎంత అన్నాడు. అంటే వ్యాట్ కలిపిన తర్వాత రేట్ ఇది, యాక్చువల్ వ్యాట్ రేట్ ఎంత, 100% రేట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది 8% కలిపిన తర్వాత కాబట్టి 100కి 8 కలిపి 108%, 5,400 అయితే 100% ఎంతో మనం కనుక్కోవాలి. సో సింగిల్ గా ఉన్నది వేసుకున్నాను ఇంటూ 108%కి ఎంత అంటే 100%కి తక్కువే వస్తుంది. సో తక్కువ బై ఎక్కువ 100/108 సింప్లిఫై చేసుకుంటే నాకు 5,000 అనమాట. అంటే వ్యాట్ కలపక ముందు దాని ఖరీదు 5,000, 8% వ్యాట్ కలిపాక 5,400కి మనం కొన్నాం అనమాట. ఓకే. ఒక వస్తువు 18% జిఎస్టితో కలిపి అంటే పన్ను 1,239 ఖరీదు చేయబడింది. అయితే జిఎస్టి కలపక ముందు ఎంత అని అడిగారు. సో జిఎస్టి కలపక ముందు దాన్ని 100% ఉంటుంది. ఎంత కలిపారు? పన్ను 18% కలిపారు. అంటే 118% ఉండేటప్పుడు దాని వాల్యూ 1,239 అనమాట. అయితే 100%కి ఎంత అని అడుగుతున్నారు. సో సింగిల్ గా ఉన్నది వేసుకుంటాం ఇంటూ 118%కి ఎంత అంటే 100%కి ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో తక్కువ బై ఎక్కువ 100/118 సింప్లిఫై చేస్తే మనకి 1,050 ఆన్సర్ అనమాట. అంటే 1,050 ఖరీదు చేసే వస్తువుని ఈ జిఎస్టి అనేది 18% కలపడం వల్ల మనం 1,239 కొంటున్నాం అనమాట. ఓకే. మనకి గత ప్రీవియస్ క్లాస్ లో మనకి వడ్డీ I=PTR/100 ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ వడ్డీలో సామాన్య వడ్డీకి చక్రవడ్డీకి ఉన్న డిఫరెన్స్ తెలియజేస్తున్నారు. చూద్దాం. సో సామాన్య వడ్డీ అంటే బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ వంటి సంస్థల్లో మనం దాచుకున్న డబ్బుపై అదనంగా వారు మనకి ఇచ్చే డబ్బుని వడ్డీ అంటాం. ఇది దీనికి ఎగ్జాంపుల్. అయితే దాని మీద కొన్ని సమ్స్ అయితే ఉన్నాయి, అవి చూద్దాం. 10,000కి ఒక సంవత్సరం వడ్డీ 15% వడ్డీ రేటున 2 ఇయర్స్కి వడ్డీ తీసుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన సామాన్య వడ్డీ మొత్తాన్ని కనుక్కోండి అన్నారు. సో ఈ సామాన్య వడ్డీలో ఏంటంటే ఒక సంవత్సరంకి ఎంత ఉంటే దాన్ని రెట్టింపు చేసి 2 సంవత్సరాలకి వేసుకోవచ్చు అనమాట వడ్డీ. చక్రవడ్డీలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ అది మనం 1 ఇయర్కి ఇంత వడ్డీ రేటు పర్సంటేజ్ అని చెప్పి తీసుకుంటే దాన్ని ఫస్ట్ ఇయర్ అయితే నార్మల్గానే వడ్డీ కడతాం. సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఈ అసలు ప్లస్ ఆ వడ్డీ ఆ మొత్తం అమౌంట్కి మళ్ళీ వడ్డీ తీసుకుంటారు అనమాట. అదే చక్రవడ్డీ. కొంత సొమ్ముపై వడ్డీని కూడా కలిపి తదుపరి సంవత్సరానికి వడ్డీ లెక్కగట్టే పద్ధతి చక్రవడ్డీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామాన్య వడ్డీ అంటే ఈ ఇయర్ ఎంత వడ్డీ ఉంది, 10,000కి ఈ ఇయర్ ఎంత వడ్డీ ఉంది అనుకో, నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అంతే ఉంటుంది. కానీ చక్రవడ్డీలో ఏంటంటే 10,000కి ఈ ఇయర్ ఉన్న వడ్డీ కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఆ 10,000 ప్లస్ కట్టిన వడ్డీ ఆ రెండు కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వడ్డీ కడతారనమాట. అది చక్రవడ్డీ. ఓకే. ఇప్పుడు దాని ఫార్ములా దీని ఫార్ములా ఎలా లెక్కలు ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. 10,000ను 15% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు వడ్డీ తీసుకున్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన సామాన్య వడ్డీ మొత్తాన్ని కనుక్కోండి అంటారు. ఇప్పుడైతే మనం చూద్దాం. సో 10,000 మీద 15% అన్నారు. 10,000 పై 15%, 15% అంటే 15/100 నాకు
1500 వచ్చింది అనమాట. అయితే ఇది 2 years కదా, 2 years కాబట్టి 1500 × 2 3000 కట్టాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఎంత, మొత్తం అంటే ఏదైతే మనం అప్పు తీసుకున్నామో అది ఎంత వడ్డీ కట్టాలో ఇది, ఈ రెండు కలిపితేనే మనకు మొత్తం అవుతుంది అనమాట. సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ 10,000 ప్లస్ 3,000 13,000 రూపాయలు కట్టాలి. ఇదే లెక్క చక్రవడ్డీ అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 1 yearకి 1500 ఉంచి ఆ నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తారంటే ఈ 10,000కి ఆ 1500కి కలుపుతారు, ఈ రెండింటికి కలిపి మళ్ళీ వడ్డీ లెక్కేస్తారనమాట. అప్పుడు మనకి 3,000 రాదు, 2 yearsకి ఎక్కువ వస్తుంది, అదే చక్రవడ్డీ. ఓకే, ప్రయత్నించండి. ఆయన ఒక లెక్క ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు PTR/100 మీరు చేసేయచ్చు. ఓకేనా, P అంటే అసలు, R అంటే వడ్డీ రేటు పర్సెంటేజ్, T అంటే కాలం, I అంటే వడ్డీ, A అంటే మొత్తం, మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ ఇది. ఓకే, చేసేయండి. ఇప్పుడు చక్రవడ్డీ ఫార్ములా ఏంటంటే A = P × 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ మనకి R అంటే వడ్డీ రేటు, T అంటే కాలం అండి, N అంటే ఇక్కడ మనకి PTR/100 అంటాం కదా, ఆ టీఏ ఇక్కడ N అనమాట. ఓకేనా, P అంటే అసలు, ఇక్కడ CI అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, చక్రవడ్డీ, A అంటే మొత్తం అన్నమాట. సో చక్రవడ్డీ కావాలంటే మొత్తం నుంచి అసలు తీసేయాలి, అదే మొత్తం కావాలి అంటే ఈ అసలుకి చక్రవడ్డీ కలపాలి, తెలుసు కదా ఇందాక చెప్పాను, ఇదన్నమాట. సో ఇక్కడ ఏం మారట్లేదు, జస్ట్ అక్కడ T ప్లేస్లో N వస్తుంది అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే మనకి PTR/100 ఇవ్వకుండా ఇలా ఎందుకు ఇస్తున్నారంటే చక్రవడ్డీ అనేది ఎలా కట్టడం జరుగుతుంది అని చెప్పాను కదా, సో అందుకని ఫార్ములా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ P అంటే ఏంటి, R అంటే ఏంటి, N అంటే ఏంటో మీకు తెలిస్తే సరిపోదు, ఎలా కట్టాలి అనేది కూడా మనకు తెలియాలి. సో ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం వేసి అనమాట, ఇదంతా చేసి చాలా టైం అవుతుంది. సో మనకి T = 2 ఇచ్చాడు, ఇక్కడ 1 + వడ్డీ రేట్ ఎంత 8, 8/100, ఈ 100కి ఇటు గుణించి 100 + 8 108/100 అవుతుంది. ఆ 108/100ని ఇక్కడ 2 ఉంటే 2 సార్లు ఇంటూ చేస్తాము, 3 ఉంటే 3 సార్లు ఇంటూ చేస్తాము, 4 ఉంటే 4 సార్లు ఇంటూ చేస్తాం అనమాట. అది ప్రాసెస్, అలా డైరెక్ట్ గా మనకి వేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు సంవత్సరానికి అన్నారా, అర్ధ సంవత్సరానికి అన్నారా, 3 నెలలకు అన్నారా, ఎలా అడుగుతున్నాడు క్వశ్చను అనేది మనం ఆలోచించాలి. 1 year కంటే డైరెక్ట్ గా 2 వేస్తారు, 2 సార్లు గుణించేస్తారు, అయిపోద్ది. అదే అర్ధ సంవత్సరానికి ఎంత రేట్ చొప్పున 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది అని అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, అర్ధ సంవత్సరానికి అని అడిగినప్పుడు వడ్డీ రేటు హాఫ్ అయిపోద్దండి. ఇక్కడ 8 ఇస్తే 4 అయిపోద్ది, 6 ఇస్తే 3 అయిపోద్ది, 5 ఇస్తే 5/2 అవుతుంది. ఓకేనా, అలాగే అర్ధ సంవత్సరాలు 2 సంవత్సరాల్లో ఎన్ని సార్లు వస్తాయి, 4 సార్లు వస్తాయి, అంతేనా. ఒక 1 year అంటే 2 అర్ధ సంవత్సరాలు, మరి అలాంటి 2 year అంటే 4 అర్ధ సంవత్సరాలు, కాబట్టి ఇక్కడ 4 సార్లు గుణించడమే. అర్థమైపోయింది కదా, R అనేది సగం అవుతుంది, 2 సంవత్సరాలకు అన్నారు కాబట్టి 4 అర్ధ సంవత్సరాలు వస్తాయి కాబట్టి 4 సార్లు. అదే 1.5 year అంటే 3 సార్లు, 1 year అంటే 2 సార్లు, అర్ధ సంవత్సరానికి అని అడిగినప్పుడు ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, సో లెక్కలన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. అన్ని లెక్కల్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత 8.3 ఎక్సర్సైజ్ ఉందండి, అందులో చాలా లెక్కలు ఉన్నాయి. అందులో నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మిగతావి మీరు చేయడానికి ఇస్తాను, మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ లో తెలియజేయాలి. ఓకేనా, కానీ ఒక లెక్కకి సంబంధించి ఎలా చేయాలి అనేది ముందే చెప్పేస్తాను అనమాట, డోంట్ వరీ. ఓకే, సో ఇదైతే అర్థమైంది కదండి మీ అందరికి. నెక్స్ట్ 12,600 రూపాయలకి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ ఎంత అన్నారు. సో ఇక్కడ 10% వడ్డీ రేట్ అంటే R = 10 ఇచ్చారు. సో దీన్ని మనం డైరెక్ట్ గా 110 × 110 2 సార్లు వేసుకోవచ్చు, ఎందుకు 2 సంవత్సరాలకి. ఓకేనా, 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు ఇంటూ చెయ్యాలి. 100 × 100, 100 + 10 110, 110/100 డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది మీకు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు ఇది మనకి ఏంటిది, మొత్తం ఇది మొత్తం అన్నమాట. కానీ మనకేం అడుగుతున్నాడు, చక్రవడ్డీ ఎంత. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు చేసేసి ఇదేసేస్తారు, ఇది కాదనమాట, ఇది మొత్తం అంటే చక్రవడ్డీ ప్లస్ అసలు కలిపి ఎంత అయింది, మనకి ఓన్లీ చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి ఈ మొత్తంలోంచి అసలు తీసిస్తే చక్రవడ్డీ వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు. అంత డైరెక్ట్ గా మనకి ఇవ్వడం, చూద్దాం.
చక్రవడ్డీని లెక్క కట్టునప్పుడు వడ్డీని అసలుకు ఎంత కాలం తర్వాత కలుపుతున్నామో ఆ కలిపే కాలాన్ని వడ్డీని తిరగకట్టెడు కాల వ్యవధి అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ ఇచ్చేసారు, ఆర్ ఇచ్చేసారు, టీ ఇచ్చారు, ఐ కనుక్కోవాలి. ఓకేనా, అయితే 6 నెలలకి ఇప్పుడు 1 సంవత్సరం అన్నారు కదా, డైరెక్ట్గా వేసాము. అది 6 నెలల కంటే ఏమవుతుంది, R అనేది సగం అయిపోతుంది. అంటే 10 అనేది 2 1 2 5 సగం అయిపోద్ది, 5 అయిపోద్ది అనమాట. అర్థమవుతుంది కదా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏం జరుగుతుంది అనేది తెలియడం కోసం ఇక్కడ ఇచ్చాను నేను. ఓకేనా, ఇందాక మీకు చెప్పాను కదా, ఆ పాయింటే ఇక్కడ ఉంది. అర్ధ సంవత్సరానికి వడ్డీ తిరగకట్టినప్పుడు వడ్డీని 2 సార్లు లెక్కిస్తాము కనుక కాల వ్యవధి 2, వడ్డీ రేటును సగంగా తీసుకుంటాం. ఇది ఇందాకే చెప్పాను. అర్ధ సంవత్సరానికి ఒకసారి అయినప్పుడు రేటు సగం అవుతుంది. 1.5 వస్తే ఎన్ని సార్లు చెప్పాను, 3 సార్లు చేయాలని చెప్పాను కదా. 1.5 వస్తే అర్ధ సంవత్సరం అంటే 3 అర్ధ సంవత్సరాలు ఉంటాయి, 1.5 సంవత్సరాలు. కాబట్టి 3 సార్లు ఇంటూ చేశాను. R అనేది సగం అయిపోద్ది, 8/2 4 అవుతుంది అనమాట. 100 × 100 100 + 4 104. ఇక్కడ ఒక 3 ఇక్కడ ఏం లేదు. సో 3 సార్లు మల్టిప్లై చేయాలి. అర్థమైంది కదా. అర్ధ సంవత్సరము అంటే అక్కడ 2 ఇస్తే 4 సార్లు, 1.5 ఇస్తే 3 సార్లు, 1 ఇస్తే 2 సార్లు. అర్ధ సంవత్సరం అడుగుతున్నాడా, సంవత్సరం అడుగుతున్నాడా, 3 నెలలు అడుగుతున్నాడు చూడాలి. ఒకవేళ 3 నెలలు అడిగారు అనుకో, 3 నెలలు అడిగితే అప్పుడు ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు వస్తాయండి, 4 వస్తాయి. అలా 3 నెలలకు ఒకసారి 2 సంవత్సరాలకు కట్టండి అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఎన్ని వస్తాయి, 8 వస్తాయి కదా. ఓకేనా, అలా 8 సార్లు ఇంటూ చేయాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా అదే అక్కడే డిఫరెన్స్ అనమాట, మిగతాదంతా ప్రాబ్లం లేదు. అలాగే అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు మాత్రం రేటు సగం అయిపోద్ది, అది చూసుకోండి. సో ఇది అర్ధ సంవత్సరానికి రేటు సగం అవుద్ది. 2 సంవత్సరాల కంటే 4 అర్ధ సంవత్సరాలు వస్తాయి కాబట్టి 4 సార్లు మల్టిప్లై చేయాలి అని ఇక్కడ చెప్పాను. ఓకేనా, 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టాలి అంటే సంవత్సరంలో 4 సార్లు కట్టాలి. సంవత్సరానికి ఎన్ని 3 నెలల్లో వస్తాయండి, 3 నెలల్లో వస్తాయి. ఓకేనా, అర్థమవుతుంది కదా. 3 × 4 12 మంత్స్ అంటే 3 నెలలకు ఒకసారి అంటే 4 సార్లు మల్టిప్లై చేయాలి. అర్థమైపోయిందా. ఓకే, ఇక్కడ సేమ్ లెక్కండి. అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే ఇక్కడ 10 అనేది 5 అయిపోతుంది, వడ్డీ రేట్ అనేది సగం అయిపోతుంది. అలాగే 1.5 సంవత్సరాల తర్వాత అన్నాడు. 1.5 సంవత్సరం అంటే ఎన్ని అర్ధ సంవత్సరాలు వస్తాయి, 3 వస్తాయి. కాబట్టి 3 సార్లు మల్టిప్లై చేశాను, అంతే. ఏం లేదనమాట, చాలా ఈజీ. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రయత్నించండిలో మనకు కొన్ని లెక్కలు ఇచ్చారండి. సో ఎందుకు అలా వచ్చింది అనేది కూడా నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా, మనము అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు రేటు ఏం చేస్తున్నామండి, సగం చేస్తున్నాం. అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు రేటు సగం అవుతుంది. మరి 3 నెలలకి అన్నప్పుడు 3 నెలలకి అన్నప్పుడు R/4 చేయాలన్నమాట. 3 నెలలకి అన్నారు అంటే 1 ఇయర్కి 4 సార్లు 3 నెలలు వస్తాయి కాబట్టి R/4 చేయాలి. 1 ఇయర్కి 4 సార్లు, సో 4 సార్లు మల్టిప్లై చేయాలి. అలాగే R/4 చేయాలి. ఇది 3 నెలలకు ఒకసారి అన్నప్పుడు. క్లియర్గా ఎందుకు అలా చేశాను అనేది కూడా పక్కన నోట్ చేశాను, స్టెప్ బై స్టెప్ వేసుకున్నాము. సో ఈ 2 కూడా మీరు నోట్ చేసుకోండి. నేను అర్ధ సంవత్సరానికి, 3 నెలలకి, 1 సంవత్సరానికి డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎలాగా అన్ని కూడా మీకు క్లియర్గా తెలియజేశానని అనుకుంటున్నాను. ఓకేనా, సగం సగం చూసి పూర్తిగా చెప్పలేదని అనేసుకోవద్దు. సో మొత్తం వీడియోని క్లియర్గా చూసి చివరి వరకు చూసి ఒక డెసిషన్కి రావాలన్నమాట. ఓకే, 10,000ని 1 సంవత్సరం 3 నెలల కాలం అంటే 1 ఇయర్ 3 మంత్స్ కాలానికి పెట్టుబడి పెట్టాం. అయితే 8.5% వడ్డీ రేటుతో సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించమన్నాడు. అర్థమవుతుంది కదా, సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించమన్నాడు. పద్ధతిన చెల్లించాల్సిన చక్రవడ్డీ అంటే ఈ వడ్డీ రేటు మనం సగం చేయక్కర్లేదు, by4 చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మరి 3 నెలలు ఏమవుతాయి అనే డౌట్ ఉంటుంది, చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ వడ్డీ రేట్ని మిశ్రమ భిన్నంలాగా ఉంది కదా, అపక్రమ భిన్నంలాగా మార్చుకోవాలి. ఓకేనా, సో 8 and 1/2ని అపక్రమ భిన్నంలాగా మార్చాలంటే హారాన్ని పూర్ణ సంఖ్యకు గుణించి లవంతో కలపాలి. 2 8 16, 16 + 1 17, 17/2% అలా ఉంచండి. ఇప్పుడు ఈ 1 year 3 months ని మనము 1 and 3/12, 1 and 1/4 year ఇవన్నీ రాసుకునే బదులు ఈజీగా ఎలా చేయాలంటే ఫస్ట్ 1 సంవత్సరానికి వడ్డీ లెక్కించమన్నాడు కాబట్టి డైరెక్ట్ గా 1 సంవత్సరానికి చక్రవడ్డీ కట్టేసి ఈ 3 నెలల కాలానికి
సామాన్య వడ్డీ కట్టేసి అది ఇది కల్పిస్తే అయిపోతుంది అనమాట. ఇలా ఎక్స్ట్రా తోకలు ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు ఇక్కడ వడ్డీ సంవత్సరానికి ఒకసారి అన్నాడు కాబట్టి ఆ 3 నెలలకి మనం సామాన్య వడ్డీ కట్టుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాము. ఇక్కడ 17/2% ఉంది. ఈ 17/2% ఇక్కడ ఎలా వేయాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఈ 17/2/100 ఈ బై 100 అనేది ఇలా తిరగబడి 1/100 అవుతుంది. అంటే 17 × 1/2 × 100 అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా మనకి భిన్నాల్లో ఉన్నప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ పైన ఉన్నది పైన వేసియండి, కింద ఏదైతే ఉంటుందో అది 100తో గుణించడమే అంతే. ఓకేనా? సో 17/200 అండి. సేమ్ 200 × 1 200, 200 + 17 200, 17/200. సింప్లిఫై చేస్తే నాకు మొత్తం వచ్చింది అనమాట. ఒక సంవత్సరానికి అయ్యేది నాకు వచ్చింది 10,850. ఇప్పుడు ఈ మొత్తానికి నేను మళ్ళీ మీరు 3 నెలల కాలానికి 10,000 కట్టారు అనుకోండి, పోతుంది. మొత్తానికి 3 మంత్స్ కాలానికి సామాన్య వడ్డీ కట్టాలి. ఈ మొత్తానికి కట్టాలి అనేది గుర్తు ఉండాలి. మీరు 10,000కి ఒక సంవత్సరానికి కట్టేసి మళ్ళీ 10,000కి 3 నెలలకు కడతానంటే పోతుంది లెక్క. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తానికి 3 నెలల కాలానికి సామాన్య వడ్డీ కట్టాలి. 3 నెలల కాలం అంటే ఒక సంవత్సరంలో ఎంత భాగం? 1/4 కదా. సో 3/12 3 1 3 4. ఓకేనా? ఒక సంవత్సరంలో 1/4 భాగం 3 నెలలు అంటే. సో 10pt కాలం 6 17/2. ఈ 2 అనేది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఇక్కడలానే. ఓకేనా? సో 2 అనేది కిందకు వచ్చింది. ఈ 4 కూడా మళ్ళీ కిందకు వచ్చేది అనమాట. సో 100 × 2 × 4 800 అవుతుంది. సింప్లిఫై చేస్తే మనకు వడ్డీ ఎంత వస్తుంది అంటే 230 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనకి 1 ఇయర్కి వడ్డీ ఎంత అవుతుంది? 10,850 నుంచి 10,000 తీస్తే 850 వచ్చింది. 10,850 నుంచి 10,000 తీస్తే 850 వచ్చింది. ఇది 1 ఇయర్కి. 1.5 ఇయర్కి ఏమవుతుంది? 1/4 ఇయర్కి అదే 3 మంత్స్ వడ్డీ 230 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 850 ఈ 230.56 కలిపితే 1080.56 రూపీస్ మనకి చక్కెర వడ్డీ అనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది అర్థమైంది కదా. ఇలాంటి లెక్కలే చాలా వరకు వస్తాయి, ఇలాంటివి వస్తాయి. సో అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను అనమాట. ఓకే, చక్ర వడ్డీ ప్రకారం మొత్తమును కనుగొని సూత్రమును ఉపయోగించే కొన్ని సందర్భాలండి. అంటే ఎటువంటి సందర్భాల్లో చక్ర వడ్డీ కడతాం అనేది ఒక ఐడియా ఉండాలి కదా. సో జనాభా పెరుగుదల తగ్గుదల, బ్యాక్టీరియా పెరుగుదల రేటు తెలిస్తే దాని పెరుగుదల, కొన్ని సంవత్సరాల మధ్యలో ఒక వస్తువు విలువ పెరుగుతూ లేదా తగ్గుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు విలువ, ఇలాంటి సందర్భాల్లో మనం చక్ర వడ్డీ వేసుకుంటాం. సో ఇది నార్మలేనండి. 5% జనాభా పెరుగుదల అన్నాడు. మళ్ళీ ఇక్కడ చక్రవడ్డీ మెన్షన్ చేయలేదని మీరు అనుకోవచ్చు. మనకి ఎగ్జామ్ లో అడిగినప్పుడు ఖచ్చితంగా చక్రవడ్డీ మెన్షన్ చేస్తాడు. ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఓకేనా? క్లారిటీగా ఉన్నారా? ఓకే. బ్యాక్టీరియా పెరుగుదల అని మనకు చాలా సార్లు లెక్కలు అడిగాడు. అది చక్రవడ్డీ కట్టాలన్నమాట. అప్పుడు ఏం కట్టాలి, ఏం చేయాలో తెలియకపోతే ఉండిపోవడం ఇంకా అక్కడ. ఓకే, అర్థమైందా? కొన్ని సంవత్సరాలకి మధ్యలో ఒక వస్తువు విలువ పెరిగిపోద్ది అనమాట. అంటే సంవత్సరం స్టార్టింగ్ లో ఉంటే మధ్యలో ఒక విలువ ఉంటే ఎండింగ్ లో ఒక విలువ ఉంటుంది. అలాంటప్పుడు చక్రవడ్డీ కడతారనమాట. ఓకే, సో ఇది నార్మల్ గా నేను 3 years కి r = 5, 3 years కాబట్టి 3 times చేస్తాను. డైరెక్ట్ గా వేసేవచ్చు. 5 అంటే 105, 8 అంటే 108, 6 అంటే 106 పైన వేసేయడమే. 3 years అంటే 3 times. అది ఎప్పుడు? ఒక సంవత్సరానికి లెక్క కట్టినప్పుడు. ఓకే, ఇక్కడ సంవత్సరానికి ఇచ్చేసాడు కాబట్టి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా నోట్ చేసుకోండి. క్లియర్ గా ఏంటి అనేది కూడా వేసాను. అంటే మొత్తం 3 మెథడ్లలో మనం చెయ్యొచ్చు అని ఇక్కడ వేసాను. ఈ మెథడ్ మీకు తెలిసిందే, ఇది తెలిసిందే, ఇది కూడా తెలిసిందే. ఓకేనా? తరుగుదల అంటే సేమ్ ఫార్ములాలో మైనస్ చేసేయడమే. సేమ్ ఫార్ములా P × 1 + r/100 హోల్ పవర్ n కదా. కానీ మనకి ఎప్పుడైనా తరుగుదల తగ్గుదల అని ఇచ్చాడు అంటే అక్కడ సేమ్ ఫార్ములాలో మైనస్ చేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఈ లెక్క అయితే నోట్ చేసుకోండి. ఇదేం లేదండి, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. కానీ ఇన్ని మోడల్స్ లో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ మనకి ప్రయత్నించండి అని కూడా సేమ్ లెక్కలు ఇచ్చారండి. జనాభా కోసము, తరుగుదల రేటు కోసము. ఓకేనా? తరుగుదల అని వస్తే ఏం చెప్పాను? సేమ్ ఫార్ములా వేసి మైనస్ చేసేయడం. ఓకేనా? 1 year అన్నారు కాబట్టి నేను ఇంకా ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, ఒకసారి ఇంటూ చేశాను. ఓకేనా? అసలు P × 1 + r/100 హోల్ పవర్ n. n అనేది 1 తీసేయండి. r అంటే 5, కానీ ఇక్కడ ప్లస్ చేయకూడదు, అది ఒక్కటేనమాట. తరుగుదల అంటే మైనస్ చేసుకోలేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ జనాభా కోసం అండి 4% అంటే 104/100.
సో 12 లక్షలు 2 సంవత్సరాలకి 2 సార్లు ఇంటూ చేస్తాను అంతే. చాలా ఈజీ, మనం అనుకున్నంత కష్టమేమీ కాదు. ఎక్సర్సైజ్ 8.3 అండి. క్రింది వాటిపై మొత్తం మరియు చక్రవడ్డీ కనుక్కోమన్నాడు. అన్నిటికీ అంతేనమాట. ఏ అండ్ బి ఇచ్చాడు. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ అండి. n=3 అనమాట, అంటే 3 ఇయర్స్కి. సో సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 12.5 ఇచ్చారు. ఆ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలాగా మార్చుకున్నాను. 25/2% వచ్చింది. ఆ 2 ఏం చేయాలని చెప్పాను, కింద ఉన్న 100 గురించి 200 చేసుకోవాలని ఇంతకు ముందు చెప్పాను. అక్కడ రాసున్నాను కూడా నోట్ అని. సో ఇప్పుడు ఏమైంది, 1 + 25/200 అంటే 225/200. ఎన్నిసార్లు ఇంటూ చేయాలి, n=3 కాబట్టి 3 టైమ్స్ ఇంటూ చేశాను. సింప్లిఫై చేస్తే 15,377.34 వచ్చింది. ఇదేంటి మొత్తం, మనకేం అడిగాడు, మొత్తంతో పాటు చక్రవడ్డీ కూడా కట్టమని అన్నాడు. కాబట్టి ఈ మొత్తంలోంచి అసలు తీసిస్తే చక్రవడ్డీ వచ్చేస్తుంది. ఇదన్నమాట చక్రవడ్డీ. సేమ్ ప్రాసెస్ ఒక లెక్క ఇచ్చాడు, కాకపోతే ఇది 2.5 ఇయర్స్కి అనమాట. ఇలా ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను మీకు, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిన 18,000పై 2.5 ఇయర్స్కి సంవత్సరానికి 10% వడ్డీ రేట్ చొప్పున చక్రవడ్డీ అలాగే ఏ ఎంత అని అడిగారు. ఇక్కడ 2 సంవత్సరాలకి మామూలు చక్రవడ్డీయే కట్టాను. 1 సంవత్సరానికి ఏం చేశానంటే, ఈ 1 సంవత్సరానికి నేను r/2 చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 1 సంవత్సరం ఈ అర్ధ సంవత్సరానికి నేను కడుతున్నాను కదా, అర్ధ సంవత్సరానికి కట్టేటప్పుడు r/2 చేసుకోవాలి కదా. దీని ఒక్కదానికి సగం చేశాను అనమాట. ఈ 2 10 ఉన్నాయి 6. ఇది అర్ధ సంవత్సరం 2.5 కదా, 2 ఇయర్స్కి 2 సార్లు ఇంటూ చేశాను. ఈ హాఫ్ ఇయర్కి మాత్రం rని సగం చేసుకున్నాను. సో r/2 5 అయింది. అర్థమవుతుందా? ఓకేనా? సో అలా నేను సింప్లిఫై చేసుకుంటూ వచ్చాను, చక్రవడ్డీ కట్టాను. వీలైతే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 2 సార్లు సేమ్ చక్రవడ్డీ, ఒకటి r/2 చేసి అర్ధ సంవత్సరానికి కట్టాను. ఓకేనా? ఇలా మనకి సగం సగం సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఇలాగే చేయాలన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నాడండి. అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు ఏం చేయాలి, r/2 చేయాలి అని చెప్పాను. సో r/2 8/2 అంటే 4 వచ్చేసింది. అర్ధ సంవత్సరానికి ఒకసారి 1.5 ఇయర్ అన్నాడు. అంటే ఎన్ని అర్ధ సంవత్సరాలు, 3 సార్లు, అంటే 3 సార్లు ఇంటూ చేశాను. అయిపోయిందా? వచ్చిందా? ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే నాకు అనేది వస్తుంది. ఆ మొత్తంలోంచి ఈ అసలు తీసిస్తే వడ్డీ వచ్చేస్తుంది. ఓకేనా? వీలైతే నోట్ చేసుకోండి. ఓకే, వీడియోని ఆఫ్ చేసి. సో నాకు మొత్తం అనేది 70,304 వచ్చిందండి. సో దాన్ని అసలులోంచి తీసిస్తే నాకు వడ్డీ వచ్చింది. అండ్ డి అలాగే ఈ కూడా సేమ్ అన్నమాట. మనకి అదంతా ఒకటే రామన్. అంటే ఒక లెక్కలో మనకి ఎన్ని లెక్కలు ఇచ్చారో చూడండి. ఒక హెడ్డింగ్ పెట్టేసి మొత్తము చక్రవడ్డీ కట్టండి అని చెప్పేసి ABCDE 5 లెక్కలు ఇచ్చారు. నెక్స్ట్ లెక్కలు కూడా అలాగే ఉంటాయి అనమాట. అందుకే చెప్పాను చాలా టైం పడుతుంది అని. సో ఇది ఆల్రెడీ నేను మీకు ప్రాసెస్ అంతా చెప్పున్నాను కాబట్టి మీరు ఈ లెక్క నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెక్క మొత్తం క్లియర్గా ఇక్కడ కనబడుతుందండి. వీడియోని మధ్యలో ఆపేసి నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ లెక్క కూడా ఇలాగే చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒకలాంటివి మనం ఇంకా అలా చెప్తూ కూర్చుంటే ఇప్పటికే చాలా టైం అయింది. ఓకేనా? ప్రాసెస్ చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇదండి. ఓకేనా? రాసుకుంటున్నారు కదా, వీడియోని ఆపేసి నోట్స్ రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ లెక్క మీరు చేసి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది 8.3 ఎక్సర్సైజ్లో రెండో లెక్క. కమల స్కూటర్ కొనే నిమిత్తం బ్యాంకు నుండి 26,400కు సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు, 15%. ఎంత తీసుకుంది, అసలు ఎంత, 26,400. ఇది సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటట్లు తెచ్చుకోండి. అయితే 2 సంవత్సరాల 4 నెలలకి చివరికి అప్పు తీర్చాలి. ఎంత చెల్లించాలి అన్నాడు. సంవత్సరానికి ఒకసారి కదా, 2 సంవత్సరాలు నార్మల్గానే చేస్తాము, కానీ 4 నెలలు అన్నాడు. ఒక సంవత్సరంలో ఎన్ని 4 నెలలు ఉంటాయి, 3 ఉంటాయి కదా. అదైతే మనకి క్లారిటీ. 3 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ 2 ఇయర్స్ కట్టేశాను. కట్టేసి ఆ మొత్తానికి 1/3 చేసుకుంటే అయిపోద్ది అనమాట. టీ ప్లేస్లో 1/3 వేసుకొని చేసుకోవచ్చు. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఇది కలిపితే నాకు టోటల్ వచ్చేసింది అనమాట. ఓకేనా? దాంట్లోంచి నేను ఇప్పుడు
మొత్తం వడ్డీని తీసుకున్నాను. ఇది ప్రాసెస్. ఓకేనా, అర్థమైపోయిందా? ఎంత మొత్తం చెల్లించాలి అని మాత్రమే మనకు అడిగాడు. ఒకవేళ వడ్డీ అడిగితే ఇలా చెయ్యాలి. ఓకేనా, మీరు ఈ లెక్కను ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, 2 yearsకి నార్మల్గా కడతారు. ఆ వచ్చిన మొత్తానికి నార్మల్గా PTR by 100 చేసేస్తారు. 1/3 వస్తుంది. ఇక్కడ ఇది 4 నెలలకు ఒకసారి అన్నాడు. 4/12 వేసుకోవాలి. ఎందుకు? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 4 నెలలు అనేది సంవత్సరంలో ఎన్నో భాగమో తెలుసుకోవాలి. 4/12 4 1 4 3 అది 1/3 అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఇలాంటి లెక్క నేను మీకు ఆల్రెడీ స్టార్టింగే చెప్పాను. ఫబీనా 12,500ని 12% వడ్డీ రేటు చొప్పున 3 yearsకి సాధారణ వడ్డీకి అప్పు తీసుకోండి. సాధారణ వడ్డీకి 12,500 12% వడ్డీ రేటు 3 yearsకి. I = PTR by 100 T3 వేస్తారు, R12 వేస్తారు, వచ్చేసింది. ఫబీనాకి వడ్డీ వచ్చేసింది. అదే రాధ అదే మొత్తాన్ని అంటే 12,500 రాధ అంతే కాలానికి అంటే 3 years కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతి అంటే చక్రవడ్డీ అప్పు తీసుకుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు? ఎంత ఎక్కువ? సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతి అంటే చక్రవడ్డీ. ఇక్కడ సామాన్య వడ్డీ అని మెన్షన్ చేశాడు. అలాగే సామాన్య వడ్డీ 12% వడ్డీ రేటుకి నాకు 4,500 వచ్చింది. అదే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిలో 3 yearsకి అదే 12,500కి మళ్ళీ 10% వడ్డీ రేటుకి ఎంత వస్తుందంటే ఇక్కడ చేశాను. సో 10% కదా, 110/100 110/100 110/100 3 yearsకి చేస్తే నాకు 16,637.5 మొత్తం వచ్చింది. దీంట్లోంచి నాకు అసలు తీసిస్తే 4,137 రూపాయలు వడ్డీ అనమాట. ఈవిడికి 4,500, ఇక్కడ 4,137. చాలా మంది ఏమనుకుంటారు, చక్రవడ్డీ ఎక్కువ కాబట్టి మనకి రాధకే ఎక్కువ అనుకుంటారు, కానీ ఫబీనాకి ఎక్కువ అనమాట. ఓకేనా, అర్థమైపోయిందా? ఓకే, ఎంత ఎక్కువ? 362 రూపాయలు ఫబీనాయే ఎక్కువ కట్టాలి. అర్థమైపోయింది కదా? సో లెక్క ఒకసారి ట్రై చేయండి. ఓకే, నేను జంషెడ్ వద్ద 12,000ను 6% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నాను. నేను అదే మొత్తమును 6% వడ్డీ రేటుకు సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లించే పద్ధతిన చక్రవడ్డీకి అప్పు తీసుకుని ఉంటే ఎంత సొమ్ము అదనంగా చెల్లించాలి అంటే ఇదే లెక్కని సామాన్య వడ్డీ చక్రవడ్డీ రెండూ చేసి డిఫరెన్స్ ఎంతో తెలుసుకోవాలన్నమాట. అదే నేను ఇక్కడ చేశాను. మీరు ఈ లెక్కని నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ అమౌంట్, సేమ్ వడ్డీ రేటు, సాధారణ వడ్డీకి అయితే ఎంత, చక్రవడ్డీకి అయితే ఎంతో తెలుసుకోమన్నారు. సో డిఫరెన్స్ అనేది 43 రూపాయలు వచ్చింది. నోట్ చేసుకోండి. ఈ లెక్క కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా చేశాను ఏంటనేది క్లియర్గా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది చూసుకోండి. వీడియోని స్టాప్ చేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా లెక్కలు ఉన్నాయి. ఇప్పటికి మనకి 5th సమ్లోనే ఉన్నాము. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా? ఓకే. ఆరిఫ్ బ్యాంక్ నుండి 80,000 అప్పు తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ రేటు 10% అయితే 1.5 year తర్వాత ఈ కింది 2 పద్ధతుల్లో అతను చెల్లించాల్సిన మొత్తాల మధ్య భేదం కనుక్కోమన్నాడు. అంటే 2 పద్ధతులు ఇచ్చాడు. సంవత్సరానికి ఒకసారి, అర్ధ సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిని ఎంత అవుతుంది, అర్ధ సంవత్సరానికి ఒకసారి కడితే అర్ధ సంవత్సరం కంటే ఏంటి R/2 అయిపోద్ది కదా. సో 10% అంటే 5% అయిపోద్ది. అర్ధ సంవత్సరానికి 1.5 yearలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 3 ఉంటాయి. సో 3 సార్లు మల్టిప్లై చేశాను. ఇలా చేస్తూ వెళ్తే నాకు దీనికి ఎంత అమౌంట్ వచ్చింది అనమాట. సో దానికి 92,400 అమౌంట్ వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదా? ఇక్కడ 1.5 year అన్నారు కదా, 1 yearకి 110 వేసుకున్నాను. ఆ మిగతా హాఫ్ ఇయర్కి R/2 చేసుకున్నాను అనమాట. అంటే 10% అంటే 5% అయింది. 110/100 105/100 అనమాట. సో 1 year హాఫ్ ఇయర్కి ఇలా వేసుకున్నాను డైరెక్ట్ గాను. సో 92,400 వచ్చింది. ఇది అర్ధ సంవత్సరానికి ఒకసారి 1.5 year ఎన్ని అర్ధ సంవత్సరాలు అంటే 3 ఉంటాయి. 3 సార్లు వేసుకున్నాను. అలాగే అర్ధ సంవత్సరానికి ఒకసారి తిరగ కట్టాలి అంటే R అనేది సగం అయిపోతుంది. సో 10 అనేది 5 అయింది. నాకు ఇంత వచ్చింది అనమాట. సో ఈ రెండింటి మధ్య భేదం ఎంతో కనుక్కోమన్నారు కదా, 210 రూపీస్. ఓకే, నెక్స్ట్ 7th సమ్ అండి. మరియు ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి 8,000. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిన 5% వడ్డీ రేటు ఉంటే
సంవత్సరానికి తిరగకట్టెడు పద్ధతి అంటే చక్రవడ్డీ. ఓకే, అసలు ఎంత 8000. ఎంత శాతం? 5%. ఎన్ని ఇయర్స్ కి? 2 years కి. కాబట్టి 2 సార్లు 5% కాబట్టి 105 డైరెక్ట్ గా వేసుకున్నాను. 8820 వచ్చింది. అదే 3వ సంవత్సరం వచ్చే వడ్డీ ఎంత అంటే 3 times వేసుకున్నాను, 9261 వచ్చింది. లేదా ఇక్కడ మనకి మొత్తం వచ్చింది కదా, ఆ మొత్తానికి ఒక్కసారి ఇంకొక 1 year కి వేసేసుకుంటే సేమ్ వస్తుంది అనమాట. అది సింపుల్. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? మొత్తానికి మళ్ళీ 1 year కి వేసుకున్నాను. ఇప్పుడు 3 years కి వచ్చింది. డిఫరెన్స్ కనుక్కున్నామండి. 1261 అయింది. మొదటి 2 సంవత్సరాల వడ్డీ ప్రకారం 820. 3వ సంవత్సరం వడ్డీ టోటల్ నుంచి 2 years వడ్డీ తీసిస్తే 441 రూపీస్ అనమాట. ఓకేనా, ఈ వడ్డీ ఏంటిది? టోటల్ 1261 అనేది 3 years టోటల్ కదా. సో అందులోంచి 2 years వడ్డీ తీసేయాలన్నమాట. 820 కదా, ఇక్కడ 8000 నుంచి 8820 తీస్తే రిమైనింగ్ 820 ఉంటుంది. సో ఇక్కడ 2 years వడ్డీ 820, టోటల్ వడ్డీ 1261 అనమాట. 3 years కి టోటల్ కట్టాను. సో 3 years నుంచి 2 years తీసిస్తే రిమైనింగ్ 441 ఉందన్నమాట. ఇది ఒక్క 3వ సంవత్సరం వడ్డీ మాత్రమే. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టెడు పద్ధతిన 10,000పై 10% వడ్డీ రేటుతో 1.5 year కి ఒక మొత్తం చక్ర వడ్డీలను కనుక్కోండి. ఈ వడ్డీ సంవత్సరానికి ఒకసారి తిరగకట్టెడు పద్ధతిన వచ్చే వడ్డీ కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది అని అడిగాడు. ఈ లెక్కని వీడియోని ఆఫ్ చేసి 1కి 2 సార్లు చదవండి. చదివిన తర్వాత 8.3 ఎక్సర్సైజ్ లో 8th సమ్ ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు తెలియజేయండి. సో ఆన్సర్ అనేది మీకు ముందే చూపిస్తాను. మీరు లెక్క చేసి అది మీకు వస్తుందో రావట్లేదో తెలుసుకోండి. ఓకేనా, చూపించాను. ఓకే, ఈ లెక్క అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పట్లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ప్రాక్టీస్ ఉండదు. సో అందుకని ఇది చెయ్యండి. 9వ లెక్క కూడా చేయండి. రాము అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టెడు పద్ధతిన 18 నెలల కాలానికి 4096పై ఏడాదికి 12.5% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే అతను పొందు మొత్తం ఎంత అని అడిగారు. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఆన్సర్ అయితే 4913. ఓకే, ఒక ప్రాంతంలో జనాభా 2003వ సంవత్సరంలో 54,000. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు 5% అయితే 2005లో ఎంత, 2001లో ఎంత అని అడిగాడు. వాడు ఇచ్చింది మనకి 2003లో. ప్రతి సంవత్సరము పెరుగుదల రేటు 5% అన్నాడు. మనకి 2005 కనుక్కోమంట. అంటే ఇంకొక 2 years ఎంతో కనుక్కోవాలి. ఎంత శాతం పెరుగుతుంది? 5% పెరుగుతుంది. జనాభా పెరుగుదల రేట్ అంటే ఏంటి? చక్రవడ్డీ. 5%, 105/100, 105/100. 2 years కదా, 2005కి 2003కి 2 years డిఫరెన్స్. సో ఇది కనుక్కున్నాను. నెక్స్ట్ 2001లో అన్నాడు. ఇది 2 years కానీ ఏమవుతుంది? 2003 నుంచి వెనక్కి వెళ్తుంది. అదేనమాట అక్కడ డిఫరెన్స్. వెనక్కి వెళ్తే ఏమవుతుంది? 5% తగ్గుతూ వెళ్తుంది. కాబట్టి తగ్గుతుంది అంటే ఏం చెప్పాను? సేమ్ ఫార్ములా వేసి మైనస్ చెయ్యాలి. ఓకేనా, తగ్గుతుంది అంటే సేమ్ ఫార్ములా వేసి మైనస్ చేసేయాలన్నమాట. సో 95 వచ్చింది. 100 నుంచి 5 తీస్తే 95 కదా. సో సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు నాకు 2001లో ఎంత, 2005లో ఎంత ఉండబోతుంది అన్నమాట జనాభా. ఓకేనా, నెక్స్ట్ ఒక ప్రయోగశాలలో జరిపే ఒక నిర్దిష్ట ప్రయోగంలో బ్యాక్టీరియా గంటకు 2.5% వృద్ధి చెంది ప్రారంభ దశలో 5,06,000 ఉంటే 2 గంటల తర్వాత ఎంత ఉంటది అని అడిగాడండి. 2 గంటల తర్వాత ఈ లెక్క ఇచ్చినప్పుడు చెయ్యాల్సింది చక్రవడ్డీ. 2 గంటల తర్వాత అన్నాడు. సో గంటకి ఎంత పెరుగుతుంది అన్నాడు, 2 గంటలు అన్నాడు. అంటే ప్రాబ్లం ఏం లేదు, 2 సార్లు ఇంటూ చేసేయాలని అర్థమైంది. సో 100 × 1 100, 100 + 2.5 102.5, 2 సార్లు ఇంటూ చేసిస్తే నాకు 5,31,616.25 ఉంటది అనమాట. ఓకేనా, 2 గంటల తర్వాత ఇంత ఉంటది బ్యాక్టీరియా అనేది. అర్థమైంది కదా, ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు చక్రవడ్డీ కట్టాలి అని. ఓకేనా, 1 year కి చక్రవడ్డీ కట్టేది ఇది. అర్ధ సంవత్సరానికంటే ఏమవుతుంది? వడ్డీ రేటు R/2 అవుతుంది. అర్ధ సంవత్సరం కంటే 2 సార్లు ఇంటూ చేయాలి, అందుకే 2n అని రాశాను. ఓకేనా, ఈ 2 తెలిసిపోతే వచ్చేసినట్టే. అలాగే 3 నెలలకు అడిగినప్పుడు ఎలాగా, అలాగే పక్కన 1 సంవత్సరం 3 నెలలు, 2 సంవత్సరం 4 నెలలు అలా తోకలు ఉన్నప్పుడు ఏం చేయాలనేది కూడా
చెప్పాను. ఓకే, వీడియోను కొంచెం నిదానంగా 1-2 సార్లు చూడండి, ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్, ఒక స్కూటర్ను 42,000కు కొని సంవత్సరానికి తరుగుదల రేటు 8% ఉంది. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? ఒక సంవత్సరం తర్వాత అన్నాడు కాబట్టి ఒకసారి ఇంటూ చేయాలి. 8% అన్నాడు, 8 వేసుకున్నాం, బాగానే ఉంది. తరుగుదల రేటు అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లేస్ లో మైనస్ వచ్చింది. సో 100 - 8 92, సింప్లిఫై చేస్తే 38,640 వచ్చింది. సో 42,000 కొంటే సంవత్సరం తర్వాత దాని వాల్యూ 38,640 అనమాట. ఇక్కడతో మనకి చక్రవడ్డీ, సామాన్య వడ్డీ, లాభ నష్టాలు, అంకగణితంలో పరిమాణాలను పోల్చడం అనే 8th క్లాస్లోని 8th చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. నేను ఒక 2-3 లెక్కలు చేయమని ఇచ్చాను, అవి ట్రై చేయండి. వాటి ఆన్సర్లు కూడా మీకు తెలియజేశాను. వచ్చే రాలేదు ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.